చెప్పాలి. ఆశయాలను భారత మాజీ ఉప ప్రధాని, నిష్కలంక రాజకీయ నీతిజ్ఞుడు బాబు జగజీవన్ రామ్ గారి యొక్క 117వ జయంతి ఉత్సవాన్ని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మరి ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహనీయుని యొక్క మరి స్ఫూర్తిని రాబోయే తరాలకు అందే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వారు అతి చిన్న వయసులోనే ఈ కుల వ్యవస్థ కోరల నుండి బయటపడడానికి అనేకమైన మరి అతి పిన్న వయస్సు నుండే ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. తిరుగుబాటు తత్వాన్ని, ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకొని ఆ రోజు ఆ వ్యవస్థ మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి కుల వ్యవస్థతోటి పోరాటం చేస్తున్న క్రమంలో మహాత్మా గాంధీని కలవాలంటేనే చాలామందికి సమయం దొరకదు. ఆ సమయం సత్యాగ్రహం, స్వతంత్ర సంగ్రామం జరుగుతున్నటువంటి కాలంలో ఆయన్ని కలవడం అనేది అసాధ్యం. కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఆకర్షించే విధంగా బాబు జగజీవన్ రామ్ గారి ఉద్యమాలను మరి చూసి వారు స్వయంగా వారిని కలవాలనే ఆకాంక్షను వెలిబుచ్చి అప్పుడున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని వారి దగ్గరికి పంపించి వారిని తన వద్ద పిలిపించుకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేయమని వారు మరి ఆహ్వానించడం జరిగింది. అప్పటి నుంచి అనేక ఉద్యమాల్లో పాల్గొని వారు చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్. ఆ తర్వాత భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి నెహ్రూ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా వారు పనిచేయటం, కార్మిక చట్టాలను పటిష్టవంతంగా అమలు చేసే విధంగా వారు పనిచేయటం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ మరి ఉత్పత్తులు తగ్గినప్పుడు హరిత విప్లవం తీసుకురావడం కోసం ఓన్లీ బాబు జగజీవన్ రామ్ అయితేనే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు నెహ్రూ గారు ఆలోచించి ఆయనను వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించడం జరిగింది. అప్పుడు ఆయన విభిన్న కోణాలను కూడా ఆలోచించి అనేక వంగడాలను దిగుమతి చేసుకొని మరి ఆ రోజున్న గోడౌన్లలో అత్యధిక ధాన్యాన్ని పండించినటువంటి ఘన చరిత్ర కూడా వారి ఆధ్వర్యంలో జరిగింది. ఎప్పుడైతే పాకిస్తాన్తో యుద్ధము జరిగే క్రమంలో మరి రక్షణ శాఖ మంత్రిగా నియమించడం జరిగింది. ఇట్లా ఏ విజయాన్ని అయినా సునాయాసంగా మరి అతనికి ఉన్నటువంటి తెలివితేటలతోటి అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలతోటి, తీసుకునే గుణంతో సైన్యాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలని ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా ఆ రోజు 1971లో పాకిస్తాన్తో యుద్ధంలో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్. అట్లాంటిది 1977లో జనతా పార్టీ గవర్నమెంట్లో ఆయన భారత ఉప ప్రధానిగా పనిచేశారు. కానీ ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కూడా అప్పుడు ఉన్నటువంటి మరి పెద్దలు దాన్ని ఆయన కుల వ్యవస్థ కారణంగానే ఆయనను ప్రధానమంత్రిగా కూడా రాకుండా అడ్డుకోవడం అనేది జరిగడం చాలా బాధాకరం. మనమందరము ఈరోజు ఆ మహనీయుల చరిత్రను మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. రాబోయే తరాలకు, మన పిల్లలకు మనమందరం కూడా ఆ మహనీయుల చరిత్రలు పూలే కానీ, సావిత్రిబాయి పూలే కానీ, మహాత్మా పూలే కానీ, అంబేద్కర్ కానీ, మరి పెరియార్ రామస్వామి నాయకుడు కానీ, షాహు మహారాజు కానీ, అనేక మంది చరిత్రలను మనమందరం కూడా రాజా రామ్మోహన్ రాయ్ కానీ, కందుకూరి వీరేశలింగం పంతులు కానీ, వీళ్ళందరూ కూడా ఈ సమాజం కోసం, ఈ సమాజం సుభిక్షంగా ఉండడం కోసం వారందరూ కూడా తమ జీవితాలనే పణంగా పెట్టినటువంటి వ్యక్తులు. మనం ఆ చరిత్రను మనం భావితరాలకు చెప్పాలి, వాళ్ళని బోధించాలి, వాళ్ళకు కూడా ఒక సంఘ సంస్కర్తలుగా తీర్చిదిద్దే విధంగా మనమందరం కూడా వాళ్ళను తయారు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. గారి జయంతి సందర్భంగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో మనం ఘనంగా జరుపుకున్నాం. జగజీవన్ రామ్ గారు చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి పైకి వచ్చిన మనిషి. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటేనే ఎంతో ఇబ్బంది పడ్డ రోజులు. అందులో దళితుల ఇంకా చాలా ఇబ్బందులు ఉండేవి. అయినా కూడా ఆ కుటుంబం నుంచి కాలేజీకి పోయి
చదువుకొని ఈరోజు ప్రధానమంత్రిగా ఆయన సేవలు అందించడం అనేది చాలా గొప్ప విషయం. అప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ ఏదైతే ధనవంతులు ఉన్నారో అప్పుడు ఆ టైంలో వాళ్ళు మాత్రమే వాళ్లకు రాజకీయంగా కానీ విద్యాల వ్యవస్థలో కానీ ఇంకా ఏదైనా రంగంలో వాళ్లకు అవకాశాలు ఉండేవి. నిమ్న జాతుల వాళ్ళకు కానీ ఇంకా బిలో పావర్టీ ఉన్నవారికి చాలా తక్కువ అవకాశాలు. ఎవరైనా ఒకరు ఇద్దరు ఎదిగి పోవాలంటే వాళ్ళను చాలా విపరీతమైన కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. అటువంటి కష్టాల నుంచి ఓర్చుకొని ఒక పెద్ద లీడర్గా ఒక జాతి నాయకుడిగా ఎదిగి అతను కుల వ్యవస్థ మార్పు ఉండొద్దు అనే దాని మీద వాళ్ళు అప్పుడు పోరాటం చేసి కుల నిర్మూలన మీద వాళ్ళు ఎంతో కృషి చేసిళ్ళు. అలాగే మన భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కూడా చెప్పిండ్రు ఒక సందర్భంలో, కుల పునాదుల మీద ఏ ఉద్యమాన్ని నిర్మించలేరు, ఏది చేయలేరు. కాబట్టి కుల పునాదులు చేసుకొని మీరు ఎప్పుడు ఉద్యమాలు కానీ ఏది చేయకండి, అది సమానత్వంతోనే ఏ ఉద్యమమైనా నడుస్తుంది అని చెప్పిండు. అలాగే కాంశీరామ్ గారు కూడా అదే విధంగా చేసిండ్రు. అట్లా చేస్తేనే ఈరోజు బీఎస్పీ అనేది మన ఉత్తరప్రదేశ్లో కొన్ని సంవత్సరాల పాటు రాజ్యాధికారంలో ఉండగలిగింది. అలా ఎందరో మహానుభావులు మన భారతదేశానికి సేవలు అందించి, అలాగే వారితో పాటు జగ్జీవన్ రామ్ గారు కూడా సేవలు అందించారు. కానీ వాళ్ళకి ఇతనికి తేడా ఏంటంటే వాళ్ళు చాలామంది పెద్ద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, జగ్జీవన్ రామ్ గారు మాత్రమే నిమ్న జాతి నుంచి దళిత వర్గాల నుంచి వచ్చి పెద్దగా ఎదిగినవారు. అయినా కూడా అన్నిటిని తట్టుకొని ఈరోజు మన ఒక వారసత్వాన్ని ఇచ్చిపోయిండ్రు. కానీ ఆ వారసత్వాన్ని మనం ఈరోజు నిలుపుకోలేకపోతున్నాం. ఈరోజు వాళ్ళు కులం వద్దు అంటే ఈరోజు కుల వ్యవస్థ విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ఇలాంటి వ్యవస్థ ఎప్పుడు దేశానికి కానీ మనుషులకు కానీ కీడు కానీ మంచి జరగదని నేను నా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఇలాంటి వ్యవస్థను మనం నిర్మూలించడానికి వారి అడుగుజాడల్లో కృషి చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆధ్వర్యంలో ఇవాళ బాబు జగజ్జీవన్ రావు యొక్క జయంతి వేడుకలు 117వ జయంతి వేడుకలను ఇంత చక్కగా ఇవాళ మనము జరుపుకున్నందుకు చాలా సంతోషకరము. బాబు జగజ్జీవన్ రావు అనేటటువంటి మహానీయులు నానా రకాల ఉద్యమాలు చేసి తర్వాత అన్ని విధాలుగా పాఠశాలలోనైతేనేమి, కుటుంబ పరంగా అయితేనేమి, రాజకీయ రంగ ప్రవేశంలోనైతేనేమి రకరకాల రాజకీయాలలో ఎన్నో కష్టాలని ఎదుర్కొని అతను రాజకీయ రంగంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టి అతని అలా ఇంత గొప్ప స్థాయిని మనకు సంపాదించి ఇచ్చినటువంటి ఈ మహనీయుల యొక్క జయంతి వేడుకలను మనము ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము. బాబు జగజ్జీవన్ నిలిచిపోయినటువంటి గొప్ప మహనీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనము ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ వస్తున్నందుకు మనమందరం కూడా నిజంగా వాళ్ళకి శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్పాలి. అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు యొక్క వేడుకలు 117వ వేడుకలలో ఇక్కడ బోడుప్పల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మనందరం గ్యాదర్ అయ్యి మనందరము ఇవాళ ఇంత చక్కటి ప్రోగ్రాముని ఈ యొక్క ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.